అల్పపీడన ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుండటంతో కోస్తా జిల్లాలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక రేపు వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వెదర్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, గుడ్ మార్నింగ్ కవిత. అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉన్న నేపథ్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే రేపు ఎల్లుండి అలాగే ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల పిడుగులు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు మన విజువల్స్లో చూడొచ్చు, సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వేటకెవరు కూడా వెళ్ళరాదు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన నేపథ్యంలోనే మత్స్యకారులు కూడా అప్రమత్తం అయ్యారు. మరోవైపు ఈరోజు చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే కృష్ణాతో పాటు పల్నాడు, కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి పల్నాడు, అలాగే నెల్లూరు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అలాగే రాయలసీమలో ప్రధానంగా మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు రేపు వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వర్షాలు 21వ తేదీ వరకు కొనసాగబోతున్నాయి. ఈరోజు రేపు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండనున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఎగువన కురిసినటువంటి వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. నదీ జలాలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడు కొనసాగుతున్నటువంటి అల్పపీడనం రేపు మరో అల్పపీడనం ఏర్పడితే కనుక రెండు అల్పపీడనాల ప్రభావంతో పూర్తిగా వర్షాలు పడేటువంటి సూచనలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇటు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు కావచ్చు, వాతావరణ శాఖ అధికారులు కావచ్చు సూచిస్తున్నారు. కవిత, ఓకే, థ్యాంక్ యూ.